ఫ్రెండ్స్ ఓకే, ఈ విధంగా అయితే మనకు జాలర్ అనేది యాక్షన్ ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు డాటా అనమాట. ఇది వచ్చేసి మనకు ఎస్ఎంపిఎస్ అంటారు. ఎల్యుఎన్ అనేది సప్లై అనమాట ఫ్రెండ్స్. మనకి ఇది జాలర్ అంటారు, దీని పేరు జాలర్ అని. వెడల్పులో వచ్చేసి దాదాపుగా 30 ఫీట్ల వరకు ఉంటుంది. ఇది 4700 రూపాయలు పడడం జరిగింది. పిఎస్ మరియు డేటా మీదుగా అయితే ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఆ కంప్యూటర్ని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్చింగ్ మాడ్యులేషన్ పవర్ సప్లై అనమాట. దీని యొక్క డేటాకి వచ్చేసి ఫ్రెండ్స్ దాదాపుగా 600 బల్బుల 240 వోల్ట్స్ కరెంట్ ఒకటిసారి పెడితే ఇది కాలిపోతుంది అనమాట డైరెక్ట్గా. ఫ్రెండ్స్ ఈ డాటా కూడా మనకు 3 వేలు ఇస్తారు. ఫస్ట్ సప్లై అనమాట ఇది ఎస్ఎంపిఎస్కి ఎల్యుఎన్ అనేది. ఓకేనా, నేను బ్లాక్కి ఇవ్వడం జరిగింది, ఇంకొక వేరు నేను రెడ్కి ఇవ్వడం జరిగింది. ఊపిరి ఆపేసి ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది అనమాట ఎస్ఎంపిఎస్ బాక్స్ కూడా. అందుకని ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఇది జాలర్ అంటారు, దీని పేరు జాలర్ అనమాట దీని పేరు. ఇది మనకు వెడల్పులో వచ్చేసి దాదాపుగా 30 ఫీట్ల వరకు ఉంటుంది. అదే పొడవులో చూసుకున్నట్లయితే 4 ఫీట్లు ఉంటుంది అనమాట. ఓకే, ఇక మీరు చూసినట్లయితే ఇది 4 ఫీట్ల వరకు ఉంటుంది అనమాట. ఓకే, 4 ఫీట్ల వరకు కిందికి ఉంటుంది అనమాట. వెడల్పులో వచ్చేసి మనకు దాదాపుగా 30 ఫీట్ల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం మనకు వచ్చేసి ఇది 4700 రూపాయలు పడడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎస్ఎంపిఎస్ బాక్స్ కావచ్చు, డేటా కావచ్చు, దీని ఎమ్మటే వచ్చింది మనకు. ఇది 4700 రూపాయలు పడింది అనమాట మనకి. ఇది మార్కెట్లో కూడా కావాలి ఫ్రెండ్స్. ఇది మేము స్వయంగా ఆర్డర్ పెట్టి తయారు చేయించడం జరిగిందనమాట. మీకు వాళ్ళ నెంబర్ కూడా కాంటాక్ట్ కావాలంటే చెప్పండి, నేను కామెంట్లో పెడతాను. సెక్షన్ బాక్స్లో వాళ్ళ నెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియా పేరు, వాళ్ళ పూర్తి వివరాలు నేను కామెంట్ బాక్స్లో పెడతాను, వెళ్ళి చూడండి. ఓకే, వీడియో వర్క్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వెడల్పులో 30 ఫీట్లు ఉంటుంది, కిందికి వచ్చేసి మనకు 4 ఫీట్ల వరకు ఉంటుంది అనమాట. వెడల్పులో వచ్చేసి 30 ఫీట్లు ఉంది కదా, ఇలాంటివి దీనికి ఎన్ని ఉంటాయి అంటే 30 ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం దీనికి ఈ జాలర్కి వచ్చేసి మొత్తం 30 ఉంటాయి అనమాట ఇలాంటివి. ఓకే, ఈ విధంగా మొత్తం 30 ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి. ఓకే, వెడల్పులో వచ్చేసి 30 ఫీట్లు, కిందికి వచ్చేసి 4 ఫీట్లు అనమాట. మీకు ఇంకా అదనంగా ఇంకా పొడవు కావాలన్నా వెడల్పు కావాలన్నా మీరు చెప్పే డిజైన్ బట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇది కూడా అందుబాటులో ఉంది వాళ్ళ దగ్గర ఆప్షను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఏంటంటే ఈ డాటాకు వచ్చేసి న్యూట్రల్ ఫేసు డాటా, గ్రీన్ డాటా అంటాం అనమాట మనం దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు న్యూట్రల్ ఫేసు డాటా అంటారనమాట. అంటే మీకు అర్థం కావడానికి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఫేస్ అనుకోండి రెడ్, దీని ఎమ్మటి వస్తున్నాయి ఈ విధంగానే వేర్లు. ఫేస్ రెడ్ అనుకోండి, బ్లాక్ న్యూట్రల్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దీన్ని డేటా అంటాం అనమాట. దీన్ని డాటా అంటాము. గ్రీన్ వేర్ వస్తుంది దీనికి, దీన్ని డాటా అంటాం అనమాట. మొత్తం ప్రోగ్రామింగ్ మొత్తం ఈ డాటా మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి. ఈ జాలర్ వచ్చేసరికి మనకు 4700 రూపాయలు అయితే వాడడం జరిగిందనమాట మార్కెట్లో. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకు 4700 రూపాయలు పడింది మార్కెట్లో. దీంతో పాటుగా ఎస్ఎంపిఎస్ బాక్స్ ఇస్తారు, అదేవిధంగా డాటా కూడా దీని ఎమ్మటే ఇస్తారు ఫ్రెండ్స్ మనకు అంకుల్ వాళ్ళది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఎస్ఎంపిఎస్ మరియు డేటా మీదుగా అయితే ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది అనమాట. దీన్ని కంప్యూటర్ని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఇది మనకు పిక్ కంట్రోలర్, ఆర్డినో కంట్రోలర్, న్యూటన్ కంట్రోల్ మీదుగా దీన్ని ప్రోగ్రామింగ్ అనేది చేశారనమాట. ఇది డేటాలోకి ఐసీ ద్వారా అనేది డేటాలోకి పంపిస్తారనమాట. దీనికి కావాల్సినటువంటి కరెంట్ ఎంత అంటే ఫ్రెండ్స్, డేటాకి కావాల్సినటువంటి కరెంటు 10 ఆంపియర్ కరెంటు సరిపోతుంది అనమాట. ఓకే, దీనికి కావాల్సినటువంటి కరెంట్ ఎంతంటే 10 ఆంపియర్ కరెంటు సరిపోతుంది. ఇప్పుడు ఎస్ఎంపిఎస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, దీని బట్టి ఎస్ఎంపిఎస్ అని కూడా ఇస్తారు. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్చింగ్ మాడ్యులేషన్ పవర్ సప్లై అనమాట. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్చింగ్ మాడ్యులేషన్ పవర్ సప్లై. ఇంకో డేటా ఉంటుంది కదా మనకు, ఈ డేటా అనేది మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కంప్యూటర్ దీని ప్రోగ్రామింగ్ అనేది మొత్తం జరుగుతుంది. ఐసీ మీదుగా దీన్ని డేటాలోకి అనేది సిస్టమ్ ద్వారా ఆ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్ అంటే దీనికి సంబంధించినటువంటి డిజైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ డేటాపై ఆధారపడి ఉంటుందన్నమాట. మనకి ఎస్ఎంపిఎస్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్ఎంపిఎస్ అనేది బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ విషయాలు అనేది. ఎస్ఎంపిఎస్ అనేది 240 వోల్ట్స్ కరెంట్ నుంచి 5 వోల్ట్స్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనకి దీనికి 5 వోల్ట్స్ వరకు సరిపోతుంది, 10 ఆంపియర్ కరెంట్ సరిపోతుంది అనమాట. ఓకే, 240 వోల్ట్స్ అంటే ఎస్ఎంపిఎస్ 240 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్ కన్వర్ట్ చేస్తుంది. ఎస్ఎంపిఎస్ బాక్స్ అనేది దీనికి కావాల్సినటువంటి కరెంటు 10 ఆంపియర్ కరెంట్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విషయం అయితే మీరు బాగా గుర్తుంచుకోండి.
దీని యొక్క డేటాకి వచ్చేసి ఫ్రెండ్స్ దాదాపుగా 600 బల్బుల కెపాసిటీ గల డేటా ఇస్తారు. దీనికి సరిపోతుంది. దీనికి సరిపోయేంతనే ఇస్తారు వాళ్ళు కూడా. ఈ ప్రోగ్రామింగ్ అనేది టోటల్గా కంప్యూటర్పై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. దీని ప్రోగ్రామ్ మొత్తము మనకు సిస్టమ్ పైనే ఆధారపడి ఉంటుందన్నమాట. దీని యొక్క ప్రోగ్రామింగ్ అనేది మొత్తం సిస్టంలోనే సెట్ చేసి ఐసీ ద్వారా డేటాలోకి పంపిస్తారు. డేటా అనేది దీని ప్రోగ్రామింగ్ జరుగుతుందన్నమాట. డేటాతోటి దీనికి సంబంధము. ఎస్ఎంపిఎస్ అనేది దీనికి 240 volts కరెంట్ ఒకటిసారి పెడితే ఇది కాలిపోతుంది అనమాట డైరెక్ట్గా. ఎస్ఎంపిఎస్ ఏంటంటే 240 volts నుంచి 5 volts కన్వర్ట్ చేసి 10 ampere కరెంట్ సరిపోయేటట్టుగా దీనికి కరెంట్ని సప్లై చేస్తుంది అనమాట. ఎస్ఎంపిఎస్ బాక్స్ అనేది డేటా అనేది ప్రోగ్రామ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఎలివేషన్ కానీ లైటింగ్ కానీ దీని ప్రోగ్రామింగ్ మొత్తం దీనికి వచ్చే డిజైన్ కానీ మొత్తం డేటాపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ ఎస్ఎంపిఎస్ ఏంటంటే దీనికి సరిపోయేంత కరెంట్ అనేది సప్లై చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, దీని కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అదేవిధంగా ఇంకా చూపిస్తాను. దీనికి సంబంధించిన బాక్స్ కూడా నేను, మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుంచుకోండి మీరు. ఇది జార్కి ఇచ్చినటువంటి వైట్స్ అనమాట. న్యూట్రల్ అనుకోండి, ఫేస్, డాటా ప్రోగ్రామర్ మొత్తం. ఓకే, న్యూట్రల్, ఫేస్, డాటా ఇది జాలర్కి వచ్చినటువంటి కనెక్షన్ అనమాట. ఓకే, ఇది జాలర్కి ఆల్రెడీ ఉన్నటువంటి కనెక్షన్, మనం ఏమి ఇచ్చి పెట్టలేదు. ఈ వైట్స్ అనేది మనకు అక్కడి నుంచే వస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకు ఎస్ఎంపిఎస్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని ఎస్ఎంపిఎస్ అంటారు. మీకు ఇది వరకే చెప్పడం జరిగింది. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్చింగ్ మోడ్యులేషన్ పవర్ సప్లై అనమాట. ఇది వచ్చేసి మనకు డాటా అనమాట ఫ్రెండ్స్. ఒకసారి దగ్గర తీసుకురా. ఇది వచ్చేసి మనకు డాటా అనమాట. ఇది వచ్చేసి మనకు ఎస్ఎంపిఎస్ అంటారు ఫ్రెండ్స్. దీనికి జాలర్కి కావాల్సినటువంటి సప్లై మొత్తం ఇదే ఇస్తుంది అనమాట. అంటే 240 volts కరెంట్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా కాలిపోతుంది అనమాట. కరెంట్ అనేది కరెంట్ అనేది తక్కువ చేసి జాలర్కి కరెంట్ సప్లై ఇస్తుంది, జాలర్కి సప్లై ఇస్తుంది అనమాట. ఇది డాటా ఫ్రెండ్స్. ఇది మొత్తము ఇది కంప్యూటర్ మీదుగా ప్రోగ్రామింగ్ జరిగి దీంట్లోకి ఎక్కిస్తారనమాట ఐసీ ద్వారా. దీని ద్వారానే ప్రోగ్రామింగ్ అనేది మొత్తం జరుగుతుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని అయితే మీరు. ఓకే, దీన్ని డాటా అంటారు. ఓకే, ఒకసారి ఇక్కడ రండి, దగ్గర తీసుకురా, ఒకసారి చూపిస్తా కనెక్షన్స్ నీట్గా కనబడాలా. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఇక్కడ చూడండి LN అని ఉంది కదా, బాగా నీట్గా కనిపిస్తుందా మంచిగా. LN అనేది ఉంది కదా చూడండి. ఇగో ఇది రెడ్ బ్లాక్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎస్ఎంపిఎస్ అంటారు. దీనికి ఆల్రెడీ రెడ్ బ్లాక్ ఇక్కడ చూడండి LN అని ఉంది కదా కనిపిస్తుందా. ఇక్కడ N అనేది ఆల్రెడీ నోట్ చేసిన ఫ్రెండ్స్. దీని మీద చూడండి LN అనేది సప్లై ఫ్రెండ్స్. ఈ ఎస్ఎంపిఎస్ యొక్క సప్లై అనమాట. ఈ LN అనేది ఎస్ఎంపిఎస్ యొక్క సప్లై అనమాట. L అనే దానికి నేను రెడ్ తీసుకోవడం జరిగింది, N అనే దానికి బ్లాక్ తీసుకోవడం జరిగింది అనమాట, న్యూట్రల్. ఓకే, మీరు ఇక్కడ వచ్చేసరికి ఈ ఎర్త్ సింబల్ ఉంది కదా, మనకి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే 2 ప్లస్లు ఇవ్వడం జరిగింది, 2 మైనస్లు ఇవ్వడం జరిగింది. V మైనస్. ఓకే, V ప్లస్ అని ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ. ఓకే, దీని గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఈ L అనేది ఈ బాక్స్కి అనేది సప్లై అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇది కరెంట్ సప్లై తీసుకుంటాయి. ఈ 2 వైర్లు కూడా పవర్ సప్లై తీసుకుంటాయి అనమాట. LN అనేది పవర్ సప్లై ఎస్ఎంపిఎస్కి తీసుకుంటుంది అనమాట. ఓకే, దగ్గర తీసుకురా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీరు చూడొచ్చు ఇక్కడ LN అనేది సప్లై అనమాట. ఇది బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మనకు 2 వీలు ఉన్నాయి, ప్లస్ V ఉంది. ఇక్కడ సైడ్ ఏమో న్యూట్రల్ అనమాట, ఇక్కడేమో ఫేస్ అనమాట. అంటే సప్లై పక్కెట్ అండి. LN అనేది పక్కెటేషన్ టోటల్గా మీరు మర్చిపోండి. దీనికి జస్ట్ సప్లై అనమాట. ఈ L అనేది ఇక్కడ 2 వీలు, ఇక్కడ 2 వీలు ఉన్నాయి కదా, ఇవి మైనస్ సింబల్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ 2 ఇటువైపు 2 వీలు ఉన్నాయి కదా, ఇవి ప్లస్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర తీసుకురా. ఫ్రెండ్స్, ఈ డాటా కూడా మనకు 3 వైర్లు ఇస్తారు ఫ్రెండ్స్. ఒకటి న్యూట్రల్, బ్లాక్ ఫేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి. సారీ, ఈ రెడ్ ఫేస్ అనమాట, బ్లాక్ అనేది న్యూట్రల్ అనమాట. దగ్గర తీసుకురా చూడండి. ఈ రెడ్ అనేది ఫేస్ అనమాట, బ్లాక్ అనేది న్యూట్రల్ అనమాట. రెడ్ అంటే ప్లస్, బ్లాక్ అంటే మైనస్ ఉంది దీని మీద సింబల్ ఆల్రెడీ. ఈ గ్రీన్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పుడే మీకు అర్థం కాదు ఏమంటే. ఓకే,
ఈ రెండు వేర్స్ తీసుకుంటున్నాం మనం, ప్లస్ మైనస్ తీసుకుంటున్నాం అనమాట ఈ డాటాలో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ ప్లస్ మైనస్ ఉంది కదా, ఒక్క నిమిషం ఈ డాటాకు వచ్చినటువంటి డాటాకు వచ్చినటువంటి వైట్ వైర్ బ్లాక్ అనమాట. మనం ఒకటి ఇదేంటంటే మనం జాలర్కి ఇవ్వాలన్నమాట సప్లై. ఒక బ్లాక్ వైర్ తీసుకోవడం జరిగింది, దీనికి కట్టించుకోవడం జరిగింది ఆల్రెడీ మైనస్లో. ఓకే, ఇంకో వైరు డాటాకు వచ్చింది కదా రెడ్ వైర్, ఇది ఫేస్ అనమాట. ఇంకొక రెడ్ వైర్ తీసుకోవడం జరిగింది నేను. ఓకే, ఇంకొక రెడ్ వైర్ తీసుకోవడం జరిగింది, దీనికి ఆల్రెడీ ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది ప్లస్లో. ఓకే, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, జాలర్కి 3 వేర్లు వస్తాయి. ఒకటి డాటా, వైట్ ఏమో న్యూట్రల్ అనమాట, రెడ్ ఏమో ఫేస్ అనమాట, ఈ 2 డాటావి. ఓకే, ఇంకా నేను అదనంగా ఏం చేశానంటే ఇంకొక బ్లాక్ వైర్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే మనం జాలర్కి సప్లై ఇవ్వాలి కదా. అంటే మనకు ముందుగా ఎస్ఎంపిఎస్లో పవర్ సప్లై వైర్స్ వేరు, మళ్ళీ ఈ ఎస్ఎంపిఎస్ నుంచి మళ్ళీ మనకు జాలర్ కనెక్షన్ వెళ్ళాలి. కాబట్టి చూడండి, ఇక్కడ నేను డాటాకు సంబంధించినటువంటి వైట్ వైర్ ఉంది కదా, ఇది న్యూట్రల్ అవుతుంది అనమాట. ఇంకో న్యూట్రల్ వైర్ కూడా జాయింట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మైనస్లో. మన డాటాకి ఇంకొక రెడ్ వైర్ వచ్చింది కదా, ఈ రెడ్ వైర్ ఇంకొక వైర్ నేను అదనంగా జాయిన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, బాగా గుర్తుంచుకోండి ఈ విషయము. డేటాకు వచ్చినటువంటి రెడ్ వైరు ఇంకొక రెడ్ వైర్ని అదనంగా ఇక్కడ జాయిన్ చేసుకోవడం జరిగింది ప్లస్లో. ఇంకొక బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ వైట్ వైర్ ఉంది కదా, ఈ వైట్ న్యూట్రల్ అనమాట, బాగా గుర్తుంచుకోండి. ఇంకొక బ్లాక్ వైర్ కూడా నేను అదనంగా అమర్చుకోవడం జరిగింది ఇంకోకే. ఇప్పుడు మనం డాటాకు అనేది 3 వేర్లు వచ్చినాయి కదా, ఒకటి ప్లస్ మైనస్ వెళ్ళిపోయింది. ఈ వైట్ మీరు ఏంటంటే న్యూట్రల్ అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వైట్ ఈ రెడ్ అనేది న్యూట్రల్ ఫేస్ అనమాట. ఓకే, ఇంకొక గ్రీన్ వైర్ ఉంది కదా, ఈ ప్రోగ్రామింగ్ మొత్తం జరిగింది దీనిపైనే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రీన్ వైర్ అనేది డాటాకి ఇవ్వాలి, ఇప్పుడు జాలర్కి వచ్చినటువంటి గ్రీన్ వైర్కి ఇవ్వాలన్నమాట. ఓకే, ఇది డాటా అంటారు, దీన్ని డాటా వైర్ అంటారు. ఇది గ్రీన్లో ఉంటుంది, ఇది మనము జాలర్లో ఉన్నటువంటి గ్రీన్ వైర్కి ఇవ్వాలి సప్లై. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 2 వైర్లు ఏమో మనకు వచ్చేసి సప్లై అనమాట ఎస్ఎంపిఎస్కి. ఈ డాటాకి ఇచ్చినటువంటి ఈ 2 వేర్లు కూడా ఏం చేయడం జరిగిందంటే న్యూట్రల్ ఫేసు ఒకటి ప్లస్లో ఇవ్వడం జరిగింది, ఒకటి మైనస్లో ఇవ్వడం జరిగింది. ఈ వైట్ అనేది మనకు న్యూట్రల్ అనమాట, ఈ రెడ్ అనేది ఫేస్ అనమాట, ఫేస్లో ఇవ్వడం జరిగింది, ప్లస్లో ఇవ్వడం జరిగింది. ఇంకా అదనంగా 2 వేర్లు తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జాలర్కి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలనేది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీరు రెడ్, బ్లాక్, గ్రీను. ఓకే, ఇప్పుడు ఇది దేనికి సప్లై ఇవ్వాలంటే మనం ఈ డాటాలో వచ్చేసి ఇది ఎస్ఎంపిఎస్ బాక్స్కి వచ్చి నేను ఆల్రెడీ ఒక వైర్ సప్లై మర్చిపోండి ఫ్రెండ్స్, జస్ట్ సప్లై అనమాట. సప్లై ఎల్లో ఎన్ని ఉంది కదా, సప్లై అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ఆల్రెడీ ఒక వైర్ ఇక్కడ ప్లస్లో పెట్టుకోవడం జరిగింది కదా, అంటే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అర్థం కావడం నేను చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒక వైర్ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్కి ఇవ్వడం జరిగింది. ఈ ప్లస్కు నేను జాలర్ యొక్క వైరు నేను జాయింట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట రెడ్కు. ఓకే, నెక్స్ట్ బ్లాక్ వైర్ కూడా మనము ఈ ఎస్ఎంపిఎస్కి అమర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్, మైనస్ సింబల్లో. ఓకే, ఇది మైనస్ సింబల్లో అమర్చుకోవడం జరిగింది కదా, నేను జాలర్కు ఉన్నటువంటి బ్లాక్ కూడా నేను కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి, ఇది ప్లస్లో ఇవ్వడం జరిగింది ఒక రెడ్ వైర్కు జాలర్ యొక్క రెడ్ వైర్ జాయిన్ చేయడం జరిగింది. ఇంకోటి ఎస్ఎంపిఎస్ బాక్స్లో మైనస్ ఉంది కదా, బ్లాక్ తీసుకోవడం జరిగింది, జాలర్ యొక్క బ్లాక్ జాయిన్ చేయడం జరిగింది. లాస్ట్లో వచ్చింది ఇది డేటా ఫ్రెండ్స్, దీన్ని డేటా అంటారు. డేటా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్గా మనము ఎస్ఎంపిఎస్లో సంబంధం ఉండదు, డైరెక్ట్ దీన్ని మనం డేటా కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, జాలర్ నుంచి వచ్చినటువంటి గ్రీన్ వైర్కి ఈ డాటాకు వచ్చినటువంటి గ్రీన్ వైర్ని దీనికి జాలర్ దానికి డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఓకే, చూడండి, మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డాటా నుంచి వచ్చినటువంటి గ్రీన్ వైర్కి జాలర్ నుంచి వచ్చినటువంటి గ్రీన్ వైర్కి జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎంపిఎస్ బాక్స్ నుంచి వచ్చినటువంటి ప్లస్ ఉంది కదా, ఎల్లో ఎన్ని మర్చిపోండి, అది సప్లై అనమాట. ప్లస్ నుంచి వచ్చినటువంటి వైర్ ప్లస్ నుంచి వచ్చినటువంటి వైర్కి రెడ్ వైర్కి జాలర్ నుంచి వచ్చినటువంటి రెడ్ వైర్కి సప్లై ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎంపిఎస్ మైనస్ నుంచి వచ్చినటువంటి వైర్కి, అదేవిధంగా జాలర్ నుంచి వచ్చినటువంటి వైర్కి 2 సప్లై ఇవ్వడం జరిగింది.
ఈ డాటా నుంచి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఒక వేర్ అయితే మనకు ఈ డాటా నుంచి వచ్చినటువంటి గ్రీన్ వేర్కి అదేవిధంగా జాలర్కి వచ్చినటువంటి గ్రీన్ వేర్కి జాయిన్ చేయడం జరిగింది. వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు ఈ రెండు నేను ఏం చేస్తానంటే సప్లై తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ రెండు నేను సప్లై తీసుకుంటాను అనమాట. అవతల చూడండి, ఇప్పుడు LN ఉంది కదా మనకి SMPS బాక్స్లో LN అని మెన్షన్ చేస్తుంది కదా. ఎల్లుకి వచ్చేసి నేను ఫేసు బ్లూ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే నాకు ఈ వైర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ న్యూట్రల్కి వచ్చేసి నేను ఎల్లో వైర్ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ సప్లై అనమాట ఇది. SMPSకి LN అనేది బాగా గుర్తుంచుకోండి ఈ విషయం. ఆప్షన్ జాలర్ నుంచి వచ్చినటువంటి రెడ్ బ్లాక్ గ్రీన్ అనమాట. ఓకే, SMPS నుంచి వచ్చినటువంటి రెడ్ బ్లాక్ యథావిధిగా జాయిన్ చేయడం జరిగింది. SMPS నుంచి పోయినట్టు ప్లస్ రెడ్ వేర్ ఉంది కదా, జాలర్ రెడ్ వేర్కి జాయిన్ చేయడం జరిగింది. SMPS నుంచి పోయినటువంటి బ్లాక్ వేర్ ఉంది కదా మైనస్, ఆ జాలర్ యొక్క బ్లాక్ వేర్ జాయిన్ చేయడం జరిగింది. ఈ డేటా నుంచి డైరెక్ట్ వెళ్తుంది ఫ్రెండ్స్. వేర్కు సంబంధం అనేది ఉండదు SMPSలో. ఈ డేటా యొక్క వేరు డైరెక్ట్ మన జాలర్ నుంచి వచ్చినటువంటి వైర్కి డాటా నుంచి పోయినటువంటి వైర్కి సప్లై ఇవ్వడం జరిగింది. ఓకే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఓకేనా? ఓపెన్ వీడియో మైక్ ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే మనకు జాలర్ అనేది యాక్షన్ ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీకు డెమో కూడా ఇస్తాను, దీంట్లో ఎన్ని రకాలుగా వస్తుంది లైటింగ్ అనేది కూడా. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము LNకు సప్లై తీసుకోవడం జరిగింది. 2000 అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి జాలర్ నుంచి వచ్చినటువంటి ప్లస్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాలర్ నుంచి వచ్చినటువంటి ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్కు డాటా నుంచి పోయినటువంటి ప్లస్ ఉంది కదా, ఈ రెండు ప్లస్లనే జాయింట్ చేసి ఇక్కడ నేను ప్లస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, జాలర్ నుంచి పోయినటువంటి ఈ వైట్ వైర్ ఉంది కదా, వైట్ బ్లాక్ అనుకోండి మీరు. ఈ బ్లాక్ వైరు ఇంకొక బ్లాక్ వైర్ కలిపి రెండవ దగ్గరికి ఇవ్వడం జరిగింది. ఇది డాటా నుంచి దీనికి సప్లై తీసుకోవడం జరిగింది, డాటా నుంచి SMPS సప్లై తీసుకోవడం జరిగింది. ఈ సప్లై వైర్ నుంచి మళ్ళీ ఒక 2000 మనం అదనంగా పెట్టుకోవడం జరిగింది కదా. చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మీరు డాటా నుంచి వచ్చినట్టు 3 వైర్లు, ఒక వైర్ నేను బ్లాక్కి ఇవ్వడం జరిగింది, ఇంకొక వైర్ నేను రెడ్కి ఇవ్వడం జరిగింది, ఇంకొక వైరు గ్రీన్ వైర్ ఉంది కదా, గ్రీన్ వైర్ డాటా నుంచి డైరెక్ట్ పోతుంది అనమాట. ఈ గ్రీన్ వైర్ అనేది ఈ జాలర్ వైర్ నుంచి వచ్చినటువంటి వైర్కి డైరెక్ట్ ఇవ్వాలి. ఓకే, బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు కనెక్షన్లో జాగ్రత్తగా చూసుకోండి నేను ఏ విధంగా ఇవ్వడం జరిగింది అనేది. ఫోటో నింపి మధ్యలో. ఓకే, జస్ట్ సప్లై అనమాట. మనకు దీని నుంచి ఒక బ్లాక్ వైర్ తీసుకోవడం జరిగింది, ఇంకొక బ్లాక్ వైర్ జాలర్కి పోవడం జరిగింది అనమాట. ఈ బ్లాక్ వైర్ జాలర్కి పోవడం జరిగింది, ఈ బ్లాక్ వైర్ దీంట్లో SMPSలో ఇవ్వడం జరిగింది. ఈ డాటా నుంచి వచ్చినటువంటి ఇంకో వైరు రెడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెడ్ వైరు కలిసి మనకు జాలర్కి సప్లై పోయింది. నెక్స్ట్ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ డైరెక్ట్ మనం జాలర్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీరు SMPS బాక్సులు ఉంటాయి కదా, SMPS బాక్సులు పెట్టేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి, ఇది వాటర్లో తడిస్తే పోతాయి అంతే. ఇక వాటర్ వర్షం పడ్డప్పుడు మనం మ్యాక్సిమం పైనే వాడతాం కాబట్టి ఇవి ఇంటి పైన మీరు ఈ బాక్సులు అనేవి తెచ్చుకొని దాంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి బాగా మీకు ఎందుకంటే వర్షాలు తడకుండా ఉంటాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని మొత్తం పూర్తిగా మూత పెట్టినట్టయితే దీంట్లో కాలు కూడా కొంచెం కూడా ఇలా వెళ్ళకపోయింది అనుకో, మనకు ఊపిరి ఆపేసి ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది అనమాట SMPS బాక్స్ కూడా. అందుకని ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. చూడండి, ఇలా హోల్స్ పెట్టుకుంటే దాని యొక్క ఎయిర్ అనేది బయటకు వస్తుంది. ఇలాంటి హోల్స్ అనేది కంపల్సరీగా ఒక 10 నుంచి 15 వరకు పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకోటి, మీరు ఇంకా ఎక్స్ట్రా ప్యాక్ మీదంగా కవర్ ప్యాక్ చేసినప్పటికీ కూడా ఏం చేయాలంటే ఒక కవర్ అనేది కూడా దీనికి పెట్టినప్పుడు ఏం చేయాలంటే కవర్ కూడా కొన్ని పొక్కలు పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీని గాలి అనేది బయటికి వెళ్ళాలి. మనకు మొత్తం ఊపిరి ఆపేస్తే ఎలా అవుతుంది, SMPS బాక్స్ కూడా అలా అవుతుంది అనమాట. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఆపు. ఓకే, ఆపేసేది.